క్యూనే న్యూస్కు స్వాగతం. ఆర్మూర్ పట్టణంలోని శ్రీభాషిత పాఠశాలలో సోమవారం రోజు మాస్టర్ చెఫ్ మరియు ఫైర్లెస్ కుకింగ్ అనే కార్యక్రమాన్ని PP1, PP2, PP3 విద్యార్థులతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు అగ్ని ఉపయోగించకుండా తిను పదార్థాలను ఎలా తయారు చేస్తారు అనే విషయాలను పరిచయం చేయడం జరిగింది. అలాగే వంట చేసే వారి పట్ల అది తల్లి అయినా బయట వాళ్ళు అయినా వాళ్ళు పడే శ్రమను తెలియజేసి వాళ్లకు కృతజ్ఞతా భావంతో ఉండాలని వారి ఉపాధ్యాయునిలు ప్రిన్సిపల్ బోధించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ గారు మాట్లాడుతూ మాస్టర్ చెఫ్, ఫైర్లెస్ కుకింగ్ వంటి యాక్టివిటీస్ ఏర్పాటు చేసి విద్యార్థులకు న్యూట్రిషనల్ ఫుడ్ ఆవశ్యకత తెలుపుతూ రోజు శ్రమతో వంట చేసి మనకు ఆకలి తీర్చే వారి పట్ల గౌరవాన్ని, విధేయతను పెంపొందించే యాక్టివిటీ అని చిన్నప్పటి నుంచి చిన్న పనులు తాము స్వయంగా చేసుకునే ఆనవాయితీ పాశ్చాత్య దేశాలలో నేర్పించే విధానాన్ని శ్రీభాషిత పాఠశాలలో నేర్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి తమ వంతుగా పళ్ళు, ఫలాలు పంపి సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు సుందర్ తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్, ప్రిన్సిపల్, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. When you feeling hungry, you know na, without fight to prepare sandwich, vegetable sandwich. When you feeling hungry, mummy is not there in your house. So how to prepare? First of all, you take one bread, put on the vegetables, tomato, cucumber, onion, capsicum. Put on the bread. Onion. Then next another bread take. Put on the bread. What is this? Vegetable sandwich. Very good. You know na, without fight. When you feeling hungry, you only prepare. Understand? ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.